ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గెలుపు అతని ఇంటి అడ్రస్. పార్టీతో పని లేదు, ప్రాంతంతో పని లేదు. గెలుపు అంటే అతనే, అతనంటేనే గెలుపు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి. అతని పేరే గొట్టిపాటి రవికుమార్. అద్దంకి నియోజకవర్గంలో అతనికి తిరిగే లేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే అతని ముందు తల వంచాల్సిందే. అది ఇప్పటి వరకు ఉన్న రికార్డ్. ఒక రకంగా చెప్పాలంటే అసలుకి అద్దంకి నియోజకవర్గంలో అతనికి తిరుగులేదనేది ఒక నానుడి. కానీ ఇటువంటి అద్దంకి నియోజకవర్గంలో ప్రత్యర్థిని పడగొట్టాలని, పార్టీని నిలబెట్టాలని వైఎస్ఆర్సీపీ ఒక బాణాన్ని అయితే సిద్ధం చేసింది. అతని పేరే డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. స్థానికుడు కాకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి చురుగ్గా అయితే నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు. ఇతను చేస్తున్న కృషి ప్రత్యర్థిని ఓడించడానికి సరిపోతుందా? అసలు గెలుపు గుర్రంగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ని ఏ విధంగా ఎదుర్కొనబోతున్నాడు? అతను ప్రణాళిక ఏంటి? పార్టీ అధిష్టానం ఏమి ఆదేశించింది? అతని రాజకీయ అనుభవం సరిపోతుందా? ఇటువంటి అనేక ప్రశ్నలకు ఆర్టీవీ ద్వారా సమాధానం చెప్పించే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తాం. అసలు డాక్టర్ అశోక్ కుమార్ ఏమనుకుంటున్నాడో, అతను మనసులో ఏముందో ఇప్పుడు మీ ముందుకు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు. అసలు ఇక్కడ పరిస్థితులు ఆయనకి ఎంతమటికి తెలుసు? 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థిని ఎలా ఎదుర్కొనబోతున్నాడు? ఇక్కడ పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నాడు? ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొనబోతున్నాడు? ఇప్పుడు వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఆర్టీవీ తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నాం సార్. ఎలా సార్ మీ ప్రస్థానం ఏంటి? డాక్టర్ అశోక్ కుమార్ గారి చిన్నప్పటి నుంచి ఇప్పుడు రాజకీయ అరగరేటం వరకు మీ ప్రస్థానం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. మా ఫ్యామిలీ అనేది మధ్యతరగతి కుటుంబమేనండి. మా ఫాదరు ఎక్కువగా ఫార్మింగ్ చేసేవాళ్ళు, రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎంపీపీ స్థాయి వరకు చేశారండి. తర్వాత మా అన్నయ్య 2019లో జనసేన పార్టీ తరపున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం మేము వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉంటున్నాము. వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్లో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు అనేది ఇవ్వటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఆయన ఏ ఆశయంతో అయితే ఈ బాధ్యతను నాకు అప్పగించారో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వర్క్ చేస్తాను. అంటే మీరు బేసికల్గా డాక్టర్ కదా, ఇటు రాజకీయాల వైపు రావడానికి ఏదైనా బలమైన ప్రధానమైన కారణం ఉందా, లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చారా, లేకపోతే ఎవరైనా ప్రోత్సహించడం జరిగింది? లేదు, అంటే డాక్టర్గా ఉన్నప్పుడు చాలామందికి నేను సహాయం చేయగలిగానండి. బట్ బియాండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఒక డాక్టర్నైనా కానీ నాకే చాలా ఇబ్బందులు, ముఖ్యంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయండి. అలాంటి వాటిని మనం ఎదుర్కోవాలంటే డెఫినెట్గా డాక్టర్ వృత్తితో పాటు అంతకన్నా బలంగా ఉండేటటువంటి ఒక పొజిషన్ అనేది మనం ఉండగలిగితే కనుక ప్రజలకి న్యాయం చేయొచ్చు, అదేవిధంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా మనం ప్రశ్నించవచ్చు అనేది ఆ సంకల్పంతోనే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. బేసికల్గా అద్దంకి నియోజకవర్గం అంటే ఒక వ్యక్తి అడ్డా అని చెప్పేసి ఇప్పటికే పేరు పడిపోయింది. ఎందుకంటే అతనికి ఓటమి తెలియదు, పార్టీతో పని లేదు, అతను నిలబడితే గెలుపు ఖాయం. అటువంటి వ్యక్తికి అపోనెంట్గా ఉండబోతున్నారు. అతని పేరు మీకు తెలిసే ఉంటుంది. ఎలాగా అంటే అసలు అటువంటి ధైర్యం మీరు ఎలా చేయగలిగారు? పార్టీ ఏ విధంగా మీ మీద నమ్మకం ఉంచగలిగింది అనేది ప్రధాన ప్రశ్న. టు బీ ఫ్రాంక్, ఎస్, మీరు అన్నది కరెక్టేనండి. గత 5 ఎలక్షన్స్లో అద్దంకి నుంచి 4 సార్లు, అంతకుముందు మార్టూరు నుంచి ఒకసారి గెలవటం అనేది డెఫినెట్గా అచీవ్మెంటు కాదు అన్ను. కానీ పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక విషయం స్టార్ట్ చేసేటప్పుడు
అమ్మో మనం గెలుస్తామా ఓడిపోతామా, ఎదుటి ఉన్నటువంటి వ్యక్తి బలమైనోడా బలహీనమైనోడా అనేది ఎప్పుడు ఆలోచించకూడదండి. అంటే ఒక గోల్తో ఇక్కడికి నేను వచ్చాను. అంటే అది ఏదైనా అవ్వనివ్వండి, గెలుస్తారా ఓడిపోతారా అనేది పక్కన పెట్టేసేసేసేయండి. ఒక ఆశయంతో వచ్చినప్పుడు ఏంటంటే ఆ అడుగు అనేది ముందుకే వెళ్తుంది కానీ బ్యాక్ స్టెప్ అనేది ఉండదండి. ఒక ఆశతో వచ్చామనుకోండి, అమ్మో నేను గెలుస్తానా నేను ఓడిపోతానా అనేది భయం ఉంటుందండి. నేను భయపడుతూ రాజకీయాలు చేయడానికి రాలేదండి. నిజంగా పాత పురాణాల్లో ఒకటి ఉంటే, అటువంటి యోధునితో గోలిస్తేనే కదా ఓడినా గెలిచినా ఓడినా అనేది. ఎంత పెద్ద వ్యక్తి అయినానండి, ప్రజలు ఆ రోజు కనుక ఆశీర్వదిస్తే డెఫినెట్గా వాళ్ళే విన్ అవుతారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను అన్నింటినీ సరిచేసుకుంటూ కార్యకర్తలను అందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ ముందుకెళ్ళాలనే సంకల్పంతోనే వచ్చారు. దానికన్నా బలమైన కారణం ఇంకొకటి ఉందండి. అది ఈరోజు చెప్పినా కానీ చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ డెఫినెట్గా 2029 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సమక్షంలోనే ఎందుకు నేను ఇక్కడికే రావాల్సి వచ్చిందనేది 100కు 100% మీకు తెలియజేస్తాను. అయితే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి చూస్తే 3 ప్రధాన పార్టీలు కనిపిస్తున్నాయి. 3 ప్రధాన సామాజిక వర్గాలకి ప్రయారిటీ ఇస్తున్నట్టు. వైఎస్ఆర్సీపీ రెడ్లు కానీ, టీడీపీ చౌదరీస్ కానీ, జనసేన కాపు నాయకులు కానీ చెప్పేసి ఒకటి. అటువంటిది మీరు చౌదరీస్ వైఎస్ఆర్సీపీలో ఒక నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. ఏంటి ఇది మొదలుపోయేది అంటారు, ఏమైంటుంది అంటారు? అంటే మీరు అన్నట్టండి, ఏదో 1-2 చోట్ల ఇలాంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి కదండి. మీరు చూసుకున్నట్లయితే 2019 నుంచి 2024 మధ్యకాలంలో స్వతంత్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకి ప్రయారిటీ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. మీరు చూసుకున్నట్లయితే చాలామందిని ఎస్సీలని ఎస్టీలని రాజ్యాధికారం ఇవ్వటమే కాకుండా వాళ్ళని ఉన్నతమైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టింది కూడా వైఎస్ఆర్సీపీ. మీరు అనుకుంటారు ఏదో కమ్మ కాపు రెడ్డి ఇవన్నీ అనేది, కానీ క్యాస్ట్ అనేది ఇంతకుముందు మీరు అన్నట్టు ఉండేవండి. డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని ఊర్లో. కానీ ఒకసారి మనిషి ఎడ్యుకేట్ అయిన తర్వాత, ఎడ్యుకేషన్ మనలో పెరిగిన తర్వాత రానున్న తరాల్లో అసలు క్యాస్ట్ అనేది కనిపించదండి. మనిషిని మనిషిగానే గుర్తించాలి అనేది నా సిద్ధాంతం. కులం అనేది మనకేం అన్నం పెట్టదండి. 10 మందితో కలిసి 10 మందిని ముందుకు తీసుకెళ్తే కనుక వాళ్ళే మనల్ని ఆస్వాదిస్తారు, వాళ్ళే మనల్ని సింహాసనం ఎక్కిస్తారు అనేది నా. అంతవరకు బాగుంది. మీరు అన్నట్టు గడిచిన 3 సంవత్సరాల వ్యవధిలో, ఆల్మోస్ట్ 3-3.5 సంవత్సరాల కాలం వ్యవధిలో అద్దంకి నియోజకవర్గానికి 3 ఇన్ఛార్జీలు మారి, బాచిన కృష్ణ చైతన్య, తర్వాత అనిమిరెడ్డి గారు, తర్వాత మీరు. ఇలా ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? అంటే మీ పార్టీ కింద క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్ నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది ముఖ్యంగా? అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బలంగా ఉందండి. చూసుకున్నట్లయితే కార్యకర్తలు కానివ్వండి, క్యాడర్లు కానివ్వండి, ఎక్కడా చెక్కు చెదరలేదు. 2024 ఎలక్షన్స్ క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి. అంత బలమైన గాలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాదాపు 90,000కు పైగా ఓటింగ్ ఉంది అంటే, ప్లస్ అప్పటికేంటి అప్పుడున్నటువంటి హనిమిరెడ్డి గారు కూడా వెరీ షార్ట్ టైం అండి, ప్రాబబ్లీ 3-4 నెలల ముందే వచ్చినా కానీ అంత తక్కువ టైంలోనే పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చాయి అంటే కనుక ఎంత బలంగా ఉందో మీరే అర్థం చేసుకోగలరు. చిన్న చిన్న తప్పులు జరిగిన మాట వాస్తవం. వాటిని అన్నిటినీ సరిచేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇష్యూ ఏంటంటే కార్యకర్తల్లో కన్నా నాయకుల్లో లోపం ఉంది. వాటిని సరిచేసుకుంటాము, ఆ సరిచేసుకొనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే, పార్టీ బలంగానే ఉంది, అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్ల అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన నాయకులు, బాచిన కృష్ణ చైతన్య అయితేమి, అంతకుముందు ఉన్నవారు అయితేమి, లేకపోతే ఇప్పుడైతేమి, అంతా బలిపశువులు అవబోతున్నారు కేవలం పార్టీ. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గంలో అతనిని ఎదుర్కొని గెలిచే సత్తా ఎవరికీ లేదు. కాకపోతే ఎవరో ఒకరిని పెట్టి పబ్బం గడుపుకోవాలి కాబట్టి ఎవరో ఒకరిని పెట్టి పార్టీ నడిపిస్తుంది అనేది ఒక ప్రధాన ప్రశ్నగా, ఒక చర్చగా కూడా నడుస్తున్న పరిస్థితి సార్. అంటే దాన్ని మీరు ఏకీభవిస్తారా? మీరు ఏమంటారు? 100కు 100% రాంగ్ అండి అది. ఎందుకు అంటే
పాలిటిక్స్లో గెలుపోటములు అనేది ఎవరు డిసైడ్ చేయలేరండి. ఓన్లీ డిసైడ్ చేసేయగల సత్తా ఉన్నది ఒక్క ప్రజలే. డెఫినెట్గా ప్రజలు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు ఆ రోజున రాజు అవుతారు. మీరన్నట్టు 100కి 100% చిన్న చిన్న లోపాలు ఉన్న మాట వాస్తవం. మేము వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ లోపాలు ఉన్నాయి అని అక్కడే ఆగిపోదలుచుకోలేదండి. ఏదో ఒక టైంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే చిన్న చిన్న లోపాలని సరిచేసుకుంటూ, ఎక్కడెక్కడైతే నాయకత్వ లోపం ఉందో వాటన్నిటినీ సరిచేసుకుంటూ, ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీ తరపున ఏ విధంగా మేము ప్రోత్సహించి, ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తున్నామో డెఫినెట్గా రానున్న రోజుల్లో మీరే చూస్తారు. మీకు ఒక ప్రశ్న సార్ ఆర్టీవీ నుంచి. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక ప్రాసెస్, ఇక్కడ టైం పట్టొచ్చు, అది లేకపోతే ఇంకొక వేరే విధంగా ఉండొచ్చు. ఒక సాధారణమైన ఎన్నికలకి ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ఒక రకమైన ప్రణాళిక, ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీ ఎదురుకుంటూ వెళ్తారు. అటువంటిది ఈ నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ని ఎదుర్కోవటానికి యమాహేమీలు రాజకీయ, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పెద్దలు అనుకోవచ్చు వాళ్ళని ఒక రకంగా, ఎందుకంటే రాజకీయం పుట్టిన దగ్గర నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ వల్ల కూడా కాని పరిస్థితి. చాలామంది అతను ముందు నిలవలేని పరిస్థితి. కాకపోతే డాక్టర్ అశోక్ కుమార్ ఏ విధంగా నిలబడతారనేది ఒక ప్రశ్న. దానికి మీ దగ్గర ఏమన్నా స్ట్రాటజీ ఉందా? ఉంటే ఏంటి? దెర్ ఈజ్ ఎ గుడ్ ఓల్డ్ సేయింగ్ అండి. అంటే ఎంత బలమైన వ్యక్తి అయినా చలిచీమల చేతిలో చిక్కి చనిపోయేనే అనే ఒకటి ఉంటుందండి. అంటే దాని ప్రకారం ఏంటంటే ఎదుటి వ్యక్తి బలవంతుడా కాదా అనేది కాదండి. ఆ రోజున మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసేటటువంటి పనులు ప్రజలకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా, ప్లస్ ఎదుటి ఉన్న వ్యక్తి బలవంతుడు అని మీరు అనుకుంటున్నారు. నా దృష్టిలో అండి మన బలహీనతలను కనుక సరిచేసుకుంటే డెఫినెట్గా అలాంటి వ్యక్తిని ఓడించడం అనేది చాలా సింపుల్ ఇష్యూ అండి. సార్ అంటే లాస్ట్ 5 దఫాలుగా జరుగుతున్న విషయం ఏంటంటే ప్రత్యర్థులు ఆలోచించే లోపలే ఆ పని పూర్తి చేసే స్ట్రాటజీ అయింది. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో 5 సార్లు గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్ట్రాటజీ ఆ విధంగా ఉంటుంది. ఒక అశోక్ బాబు గారు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాడంటే ఆ పని పూర్తి చేసి సక్రమంగా దాన్ని కంప్లీట్ చేసే స్ట్రాటజీ ఉన్న వ్యక్తి. అతను ఎదుర్కోవటం అంటే పెద్ద స్ట్రాటజీతోటన్నా రావాలి, లేకపోతే నామకే వస్తానన్నా రావాలనేది ఒక 2 ప్రశ్నలు ఉంది. ఆ 2 ప్రశ్నలకి మీరు ఏ సమాధానం చెప్తారు? అంటే స్ట్రాటజీ ఏ విధంగా వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్ టైంలో ఎదుటి వాళ్ళని ఎలా లోబరుచుకోవాలి అనేది స్ట్రాటజీ నాది కాదండి. మీరు అన్నట్టు 5 సార్లు పనిచేశారు, 5 సార్లు గెలిచారు అంటున్నారు కదా. పార్టీతో సంబంధం లేకుండా. పార్టీతో సంబంధం లేదు, ఎగ్జాక్ట్లీ. కానీ ఈ 5 సార్లలో అద్దంకి నియోజకవర్గంలో గెలిచినటువంటి 4 సార్లు కానివ్వండి, అంతకుముందు గెలిచినటువంటి కానివ్వండి, దాదాపు 20 ఏళ్ల నుంచి గెలుస్తూనే ఉన్నారు కదా. అద్దంకి చేసినటువంటి ఈ గొప్ప పని అనేది ఒకటి చూపించండి. అయినా గెలుస్తున్నారు కదా, ఎందుకని? నేను అదే చెప్పింది. మీరు అన్న స్ట్రాటజీ ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని లోబరుచుకోవటము, ఎదుటి పార్టీ వాళ్ళని కొనటంలో ఉండదండి. ప్రజలకు నేను ఇక్కడికి వచ్చింది కారణం ఏంటంటే అండి, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు గెలిచినా ఆయన చేయలేనటువంటి పనులు చేస్తాను అనే నేను ముందుకు వస్తున్నాను. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అద్దంకి నియోజకవర్గంలో ఏదన్నా చిన్న మెడికల్ ఇష్యూ వచ్చిందనుకోండి, 95 to 98% ఆఫ్ ద పీపుల్ ఒంగోలు వెళ్తున్నారు లేదా నర్సరావుపేట వెళ్తున్నారు. ఆ స్థితి ఎందుకుందండి ఇక్కడ? ఒక ప్రాపర్ హాస్పిటల్ 20 ఏళ్లలో నువ్వు ఒక ప్రాపర్ హాస్పిటల్ తీసుకురాలేకపోయావు అంటే వాట్ ఈస్ ద మీనింగ్? ఎన్నిసార్లు గెలిచినా ఉపయోగం ఏముందండి? మన పిల్లలు ఇక్కడ ఉండి చదువుకోలేకపోతున్నారు అంటే నువ్వు ఎన్నిసార్లు గెలిస్తే ఏంటండి? ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లేదు, ఒక ప్రాపర్ రిజర్వాయర్ సిస్టమ్ లేదు, ఒక ప్రాపర్ డ్రింకింగ్ సిస్టమ్ లేదు. ఇన్నిసార్లు గెలిచినట్టే కాదండి. అంటే ఓటర్స్కి ఇవన్నీ తెలియదు అంటారా? డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక స్టేజ్ వరకు చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తున్నారండి. కానీ కొంతమంది ఇప్పటికీ ఏంటంటే మీరు అన్నారు చూసారా ఇందాక, ఈక్వేషన్స్ అని ఉండొచ్చు. రాను రాను ఏదో ఒక స్టేజ్లో మార్పు వస్తుందండి. ఆ మార్పు అనేది ఈసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికే నేను వచ్చానండి. అంటే మీ పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కడో 100 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఏంటి?
ఇక్కడ ఒక ప్రాపర్ స్కూల్ మనం పెట్టించలేమా? లేదా మన తల్లిదండ్రుల హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ పెట్టించలేమా? మనం తాగే నీరుని ప్రాపర్గా అందించలేకపోతున్నామే. అలాంటి సిచ్యువేషన్ అందరినీ వాళ్ళని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఈసారి ఇప్పటి వరకు మీరు అననటువంటి అందని ద్రాక్షలాగా ఉన్నటువంటి దాన్ని కొట్టి ఏ విధంగా చూపిస్తానో మీరే చూడండి. ఇప్పుడు మీరు చెప్పిన ఒక సమాధానంలోనే ఒక ప్రశ్న వెతుకుతుంది. డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చేశామని కూడా చెప్పుకున్నారు. ఎలక్షన్స్కి వెళ్ళారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది 2024 ఎన్నికలు వైఎస్ఆర్సీపీ అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కాని పరిస్థితి. దాన్ని ఎలాగా అంటే అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎలా రెక్టిఫై చేసుకొని మళ్ళీ గాడిలో పెట్టాలనుకుంటున్నారు? అసలు మీ దగ్గర ఎటువంటి ప్లానింగ్స్ అనేది ఇప్పుడు మీరు అన్నది కరెక్టే అండి. అంటే 2024లో 11 సీట్లకి పడిపోవటం అనేది చాలా హార్డ్ టు డైజెస్ట్ అనే ఒక విషయమే. కానీ ఎక్కడ తప్పు జరిగింది అనేది మేము మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నాము. మా పార్టీ అధినాయకుడు 100కి 100% దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేసి ముందుకెళ్ళాలి అన్నది ఆలోచిస్తున్నామండి. మీరు అన్నట్టు డెవలప్మెంట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి. ఎప్పుడైనా సరే మనం నిజంగా డెవలప్ అవుతున్నామా లేదా అనేది మన స్పెండింగ్ కెపాసిటీని బట్టే డిసైడ్ అవుతుందండి. మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ రంగమైనా చూసుకోండి, వ్యవసాయ రంగం కానివ్వండి, వృత్తిరీత్యా కానివ్వండి, వేరే ఏ వ్యాపార రంగమైనా కానివ్వండి, కుదేలైపోయి కూర్చొని ఉన్నాయండి. అదే 2019 నుంచి 2024 వరకు మీరు ఏ రంగమైనా చెప్పండి, దీనిలో వృద్ధి లేదు అనేది ఒకటే మీరు నాకు చెప్పగలరా? వ్యవసాయం ఆ రోజున ధరల స్థిరీకరణ కోసమని గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక కంప్లీట్ ప్యాకేజ్తో ఒకవేళ నిజంగా ఆ పంటకి ధర తగ్గినా కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి పుషప్ ఇచ్చేసేసేసి ఎక్కడో 20,000 నుంచి 22,000 ఉన్నటువంటి మిర్చి, పత్తి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు రేట్ ఎంత ఉంది అనేది ఆలోచించండి. అదేవిధంగా మీరు క్వశ్చన్ చేస్తే స్కూల్స్ నాడు నేడు అని ఏ విధంగా డెవలప్ చేశారో ఒక్కసారి ఆలోచించండి. దాంతోపాటు మనం ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన పని లేకుండా ప్రతి విలేజ్కి గవర్నెన్స్ని ఏ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారో ఒక్కసారి ఆలోచించండి. వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ 2019 నుంచి 2024 వరకు నేను చెప్తున్నాను వినండి. అప్పటి వరకు ఉన్న కరప్షన్ దాదాపు 90% తగ్గిపోయిందండి లో లెవెల్లో. సార్ మీరు చెప్తున్నవన్నీ కరెక్ట్. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కాకపోతే ఓడిపోయింది. మీరు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ కారణాలు ఏమై ఉంటాయి అని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా మేము అన్నీ తెలుసుకుంటామండి. అంటే ఎక్కడ మన లోపం ఉంది అని ప్రధానంగా కొన్ని ఉంటాయి కదా, ఇది చేయటం వల్ల ఓటమికి కారణమై ఉంటుందంటే మీరేం చెప్తారు? ఆ ఓటమికి గల కారణాలు ఏంటి? నాయకుడికి కార్యకర్తకి మధ్య ఉన్నటువంటి దూరం పెరిగిందండి. దాన్ని సరిచేసుకొని ముందుకెళ్తాం. ఆ దూరం ఎప్పుడైతే నాయకుడికి కార్యకర్తకి మధ్య దూరం తగ్గుతుందో డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. ఆ తగ్గిన దాన్ని మేము సరిచేసుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అదే ప్రధానమైన. ఓకే సార్, ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు మీరు తీసుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ముఖ్యంగా శ్రేణుల దగ్గర నుంచి, పార్టీ శ్రేణుల దగ్గర నుంచి కానీ, కార్యకర్తల దగ్గర నుంచి కానీ, నాయకుల దగ్గర నుంచి కానీ ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నీ చూస్తే మీకే అర్థమవుతుందండి. అంటే ఒక కొత్త వ్యక్తి వచ్చినా కానివ్వండి, కార్యకర్తలు ఏ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, నాకు తెలుసుకోవడానికి కొద్దిగా టైం పట్టినా కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే దారి చూపిస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేది మీరే చూశారు. రానున్న రోజుల్లో ఇంకా గట్టిగా ప్రతి ఒక్కళ్ళని కూడా కలుసుకొని ప్రతి ఒక్కళ్ళ అవసరాలు తీరుస్తూ లోపాలని సరిచేసుకుంటూ ముందుకెళ్తామని. చివరిగా ఒక ప్రశ్న సార్, చాలా రాజకీయ పార్టీలు కానీ, జరిగిన ఎన్నికలు కానీ, జరిగిన పోటీ కానీ చాలా విషయాలు ప్రామాణికంగా తీసుకుంటారు. అందులో ప్రధానంగా చెప్పుకుంటే స్థానికుడు, స్థానికేతరుడు అనేది కూడా చాలా కలిసి వచ్చే అంశం, దెబ్బకొట్టే అంశం కూడా. డాక్టర్ అశోక్ బాబుకి ఆ అంశం ప్లస్ అవ్వబోతుందా, మైనస్ అవ్వబోతుందా అద్దంకి నియోజకవర్గంలో?
అంటే స్థానికత అనేది నేను ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో చెప్పానండి. ఒక ప్రామాణికం ఏదైనా తీసుకోవాలంటే ఎయిదర్ మనం పుట్టిన ప్రామాణికం తీసుకుంటారు, లేదా మనం నివసించే నివాసాన్ని ప్రామాణికంగా తీసుకోవాలండి. ఓన్లీ పుట్టుకనే గనక ప్రామాణికంగా తీసుకుంటే గనక డెఫినెట్గా మా ఫాదర్స్ అందరూ సంతమాగులూరు మండలంలోనే పుట్టారు. ఇప్పటికీ మా వాళ్ళు చాలామంది ఉన్నారు. 100% లోకాలిటీలకే వస్తాను. లేదు నివసించేదే ప్రామాణికంగా తీసుకుంటే మీరన్నట్లు సో కాల్డ్ 5 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఎక్కడ నివసిస్తున్నారు? వాళ్ళు అప్పుడు స్థానికత బయట వాళ్ళు అవుతారా? 100% స్థానికత అంటే లోకల్ నాన్ లోకల్ అనేనండి. ఎవరైతే లోకల్ సమస్యల్ని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పైదాకా తీసుకెళ్ళి దాన్ని రెక్టిఫై చేయగలరో వాళ్ళే హీరోలు అవుతారండి. అట్లా కాకుండా మనం ఇక్కడ పుట్టాము, ఎక్కడో ఉంటాము, ఏదో చేస్తాము అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరండి. లోకల్ నాన్ లోకల్ అనేది చెప్పుకోవటానికే కానివ్వండి, మనం సేవ చేస్తున్నామా, మనం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నామా, అందరికీ మంచి చేస్తున్నామా లేదా అనేది మాత్రమే లోకాలిటీకి తీసుకుంటారండి. 100% రానున్న రోజుల్లో మీరే స్ట్రాంగ్గా చెప్తారు ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు అనేది. ఇప్పుడు వరకు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా సాఫ్ట్గా, చాలా కూల్గా, చాలా కూలంకుషంగా సమాధానం చెప్పిన డాక్టర్ అశోక్ బాబు ఒక చిన్న సందర్భంలో కొంతమందితో మాట్లాడుతూ, ముఖ్యంగా విలేకరులతోటి, నేతోటి అంత సవ్యంగా ఉంటే బాగానే ఉంటుంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగించే అంశమైనా లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా నేను అంతే విధంగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాను అని చెప్పేసి చెప్పాడు. మన ఆంతర్యం ఏమైంటుందంటారు? అంటే బేసికల్లీ నేను ఒక డాక్టర్నండి. అంటే బాడీలో ఏదైనా ప్రమాదం సంభవించింది అనుకోండి, మ్యాక్సిమం దాన్ని క్యూర్ చేయడానికి 1కి 10 సార్లు మందులు వాడుతూనే ఉంటామండి. బట్ ఏదో ఒక సందర్భంలో కనుక దీనివల్ల మన లైఫే ఎఫెక్ట్ అవుతుంది, లేదా మనం బతకటమే కష్టము అనుకుంటే కనుక ఆ పార్ట్ తీసేయాల్సి వస్తుంది. నేను ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతాను. ఎవరైనా సరే పార్టీ ప్రామాణికంగా పనిచేయాలి. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత కార్యకర్త అయినా సరే పార్టీ ప్రామాణికంగా పనిచేయాలన్నదే నా సిద్ధాంతం అండి. ఒకవేళ మనకి ఇష్టం లేదు అంటే బయటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఉండి పక్కనోళ్లకు ఊడిగాలు చేయటాలు, లేదా పగలంతా మన పక్క నుండి రాత్రి వాళ్ళ పక్కలోకి వెళ్ళి పనుకోవటాలు అనేది చాలా రాంగ్ అండి. దాన్ని నేను బలంగా విమర్శిస్తాను, బలంగా చెప్తానండి. అంటే ఆ పదం యొక్క ఆంతర్యం వార్నింగ్ ఇస్తున్నారా, ఒక సూచన అయితే చేస్తున్నారా? ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? వార్నింగ్ అనుకోండి, సూచన అనుకోండి, పార్టీ ప్రయోజనాలు అనేది నాకు చాలా ముఖ్యం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఫైనల్గా ఒక ప్రశ్న సార్, అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ మీ కార్యకర్తలకు కానీ మీరు ఏదైనా పార్టీ బలోపేతానికి ఏదైనా చెప్పదలుచుకుంటే మా ఆర్టీవీ తరఫున ఏం చెప్తారు? అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. గతంలో ఏదన్నా చిన్న చిన్న లోపాలు జరిగినా, ఎంత పెద్ద నాయకుడి వల్ల జరిగినా కానీ మీకు జరిగినటువంటి ఆ నష్టానికి నేను పార్టీ తరపున క్షమాపణలు కోరుకుంటున్నాను. బట్ డెఫినెట్గా ప్రజలందరూ ఒక తాటి మీదకు వచ్చి, ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు అందరూ ఒక తాటి మీదకు వచ్చి పార్టీని ఇంకా దృఢంగా, ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలను శిరసావహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే గెలిపే లక్ష్యంగా నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఎదుర్కొనే దానికోసం కూడా ఎయిదర్ సాఫ్ట్గా కానీ హార్డ్గా కానీ నేనైతే రెండింటికి సిద్ధమే. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గత ఓటమి నుంచి తెలుసుకున్నటువంటి కొన్ని పాఠాలను ఇంప్లిమెంటేషన్లో ఖచ్చితంగా నేను వ్యవహరిస్తాను. రాబోయే రోజుల్లో మటుకి గతంలో ఎన్నడూ లేనంత బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అయితే అద్దంకి నియోజకవర్గంలో నిలబెడతానని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, అద్దంకి, బాపట్ల జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.